అపోలో ఆసుపత్రిలో పూరి జగన్నాథ్ ఈ మధ్య తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న అంశం డ్రగ్స్ రాకెట్. ముఖ్యంగా టాలీవుడ్లో డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయంటూ సిట్ కొంతమంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సిట్ ముందు హాజరయ్యారు. నిన్న రవితేజ సిట్ ముందు హాజరయ్యారు. అయితే సిట్ ముందు మొదట హాజరైంది డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్. అంతేకాదు డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయని ఆయన టీంనే టార్గెట్ చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతో కుటుంబ సభ్యులే కాదు పూరి కూడా ఎంతో ఆవేదనకు లోనైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా పూరి అపోలో ఆసుపత్రిలో కనిపించాడు. అంతే, పూరికి ఏదో అయ్యిందని అందుకే ఆసుపత్రికి వచ్చారనుకుంటే పొరపాటే సుమి. అసలు విషయం ఏంటంటే ఈరోజు ఉదయం విక్రమ్ గౌడ్ కాల్పుల్లో గాయపడ్డ విషయం తెలిసిందే కదా. అతన్ని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గతంలో ఇష్క్, గుండె జారి గల్లంతయిందే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు విక్రమ్. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులతో విక్రమ్కు పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ కారణంగానే పూరి విక్రమ్ను పరామర్శించేందుకు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా విక్రమ్ను పరామర్శించారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ విక్రమ్ గౌడ్ను మేయర్ అభ్యర్థిగా కూడా ప్రకటించింది.